సార్ 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 ఇక్కడ సార్ సార్ ఈరోజు జహీరాబాద్ పార్లమెంటు కేంద్రమైన జహీరాబాద్ శాసనసభ నియోజకవర్గంలో జహీరాబాద్ పార్లమెంటు కేంద్రమైన జహీరాబాద్ శాసన నియోజకవర్గ కేంద్రంలో జహీరాబాద్ పార్లమెంటు కార్యాలయాన్ని గౌరవ సురేష్ షెట్కర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. ఈ విధంగానే ఇప్పటికే శాసనసభ్యులకు వారికి సంబంధించిన ప్రభుత్వ నివాసాలు క్యాంప్ ఆఫీసులుగా ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. పార్లమెంటు సభ్యులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా ఇటువంటి కార్యాలయాలు ఇప్పటికీ ఏర్పరచుకుంటూ ఉన్నారు. ఏర్పరచుకున్న వాళ్ళు మిగతా వాళ్ళు కార్యాలయాలు ఏర్పరచుకొని పోటీ చేసిన అభ్యర్థులు కూడా నియోజకవర్గ కేంద్రంగా కార్యాలయాలు ఏర్పరచుకున్నట్టయితే ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలను ప్రజల దాకా తీసుకుపోవడానికి ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రజా సమస్యలు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుపోవడమే కాకుండా ఎక్కడైనా సమస్య పరిష్కారం కాకుండా ఉన్నట్టయితే కూడా తప్పకుండా అక్కడ ఉన్నటువంటి బాధ్యత గల కాంగ్రెస్ నాయకుడు ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి కార్యాలయాల ఓపెనింగ్ అనేటువంటిది ఒక మంచి సాంప్రదాయం. ఇటువంటి సాంప్రదాయం వల్ల కార్యకర్తలందరికీ ఒక మనోధైర్యం, పార్టీ అండగా మా కార్యాలయం ఉంది, మాకు సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బంది వస్తే చెప్పుకోవచ్చు అనేటువంటి ఒక విశ్వాసం దొరుకుతుంది. ఎందుకంటే అప్పుడప్పుడు ప్రభుత్వ కార్యాలయంలో ప్రోటోకాల్ ఏదైనా ఇతరత్ర ఏదైనా ఇబ్బంది కలుగుతుండొచ్చు. ఇటువంటి ఇబ్బంది కలిగే సందర్భం లోపల ఈరోజు పార్టీకి స్వేచ్ఛ మన సొంత ఇంటిలాగా భావించుకునే పార్టీ కార్యాలయాలు ఉంటే ఇది మంచిది. అదేవిధంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎక్కడెక్కడైతే జిల్లాల్లో జిల్లా కాంగ్రెస్ కార్యాలయాలు లేవో వాటన్నిటిని వెంటనే ప్రభుత్వ స్థల సేకరణ చేసి వాళ్ళలాగా వడ్డీకి పావుసేలు దొబ్బిపోవడం కాదు, ప్రభుత్వ భూమి ధర ప్రకారంగా కట్టి ఆ స్థలాలను కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో తీసుకొని జిల్లా కాంగ్రెస్ కార్యాలయాలు కట్టాలనేటువంటి ఒక మాట కూడా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఆయా జిల్లాల శాసనసభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు చొరవ చూపి మరి ప్రతి జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం కట్టుకునేటువంటి బాధ్యత అక్కడ జిల్లా నాయకులది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర పార్టీ శాఖ తరఫున అన్ని రకాల సహకారం అందించేటువంటి బాధ్యత ప్రభుత్వానిది, పార్టీది. మీరు చొరవ చూపెట్టి మీ జిల్లా లోపల పార్టీ కార్యాలయం నిర్మించుకోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడు ప్రజలకు ప్రజా సమస్యల పట్ల అందుబాటులో ఉండాల్సిన పార్టీ మనది. మనం ఎన్నడూ కూడా అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలకు దూరంగాని ప్రజా సమస్యలకు దూరంగా పోయినటువంటి పార్టీ కాదు. కాబట్టి ఆ విధంగా ఈరోజు ప్రజాపాలనలో మేము అన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటాము. ఇవాళ ఏ ప్రభుత్వానికి లేని ధైర్యం మేము 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తే గ్రామానికి వెళ్ళి ఇంకెవరైనా 200 యూనిట్లు అర్హత ఉండి రాకపోతే మీరు ఎంపీడీఓ కార్యాలయంలో మీ పేరు చెక్ చేసుకోండి, వాళ్ళకి ఇస్తామని చెప్పే ధైర్యంగా ఉన్నాం. 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, రైతు రుణమాఫీ కూడా 2 లక్షల లోపు 2 లక్షల పై ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పటికీ పేమెంట్ కాలే ఒప్పుకుంటాం. కానీ మా ఎన్నికల వాగ్దానం 2 లక్షల లోపు. అయినా ప్రభుత్వం ఉదారతతోటి 2 లక్షల పై ఉన్నటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ పై ఉన్న అప్పు కట్టుకోవడానికి తేదీలు నిర్ణయిస్తుంది. దాని ప్రకారంగా అప్పు కట్టుకున్నట్టయితే వాళ్ళకు కూడా అప్పు మాఫీ అవుతుంది. కానీ ₹1,00,000 లోపు రుణమాఫీ సబ్జెక్టు కావచ్చు, ₹1,50,000 రుణమాఫీ కావచ్చు, 2 లక్షల లోపల రుణమాఫీ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక కుటుంబ సర్వే జరిగిన తర్వాత ఎక్కడ కూడా ఏదైనా అర్హత ఉండి రాకపోతే ఇయ్యాల కూడా ఈ ప్రభుత్వం ధైర్యంగా చెప్తా ఉంది. ఈ విమర్శలను తట్టుకొని మేము రుణమాఫీ చేస్తా ఉన్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా గత 10 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ చేయడానికి 5 సంవత్సరాలు తీసుకుంటే ఇచ్చిన 10 నెలలల్లో ఇన్ని లక్షల రూపాయలను, కోట్ల రూపాయలను లక్షల మంది రైతులకు మాఫీ చేస్తే కూడా విమర్శ చేస్తూ ఉన్నారంటే వాళ్ళ అవివేకాన్ని అర్థం చేసుకోండి. అటు గురుకులాలకు సంబంధించినటువంటి రెంట్లు 30 నెలలు 40 నెలలు కిరాయి బాకుంటే దాన్ని పాఠశాలలు బంద్ చేయిస్తారు. పాఠశాల రీఎంబర్స్మెంట్ వచ్చేదంటే కాలేజీలు రీఎంబర్స్మెంట్ వచ్చుంటే వాళ్ళని ప్రొవొకేషన్ చేసి వాళ్ళతో బంద్ చేస్తారు. విద్యా వ్యవస్థకు సంబంధించి తరగతులు క్లాసులు మూసేసి పాఠశాలలు మూసేసి మీరు నిరసన చెప్పే హక్కు ఉంది. పాఠశాలలు కళాశాలలు యథావిధిగా నడుపుతూ మీ హక్కు కోసం మీరు నిరసించండి. కానీ ఎక్కడైనా ప్రైవేటు లేదా ఇతర పాఠశాలలకు సంబంధించి భవనాల వాళ్ళు కావచ్చు, లేదా ఫీ రియంబర్స్మెంట్ కావచ్చు, కళాశాల మూసివేసి మీ హక్కును అడిగితే
కఠినంగా చర్యలు ఉంటాయి. మీరు తప్పకుండా ప్రభుత్వం గత బకాయి ఉంది, ఆ బకాయి ఇవ్వడానికి మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం. దాని పేరు మీద విద్యార్థులకు హక్కాల్సినటువంటి హక్కు న్యాయంగా వాళ్ళకు అందాల్సినటువంటి చదువుకు సంబంధించి ఆటంకం కల్పిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకునే బాధ్యత అక్కడ జిల్లా కలెక్టర్ది, జిల్లా ఎస్పీలది, సంబంధిత అధికారులది. వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం సానుకూలంగా ఉంది, బకాయిలు కట్టించాలి, మీకు అన్నీ చేర్పాలని ఉంది. కానీ గత ప్రభుత్వం చేపట్టినటువంటి ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం వల్ల ఏ విధమైనటువంటి ఆర్థిక సంక్షోభం ఉందో మీకు తెలుసు. తప్పకుండా వాటన్నింటినీ ఫుల్ఫిల్ చేస్తాం. ఆందోళన చెందొద్దు. ప్రభుత్వం అప్పు ఎక్కడికి పోయేది కాదు. అట్లానే మీకు ఇబ్బందులు లేవని అంటలేను. కానీ మీ ఇబ్బంది పేరు మీద తరగతులు మూసేసి పిల్లలకు విద్యాబోధన అందించడానికి ఆటంకం కలిస్తే చట్టం తన పని చేసుకోవచ్చు. జైరాబాద్ డిపోకు ఒక 5 బస్సులు కొత్త ఇవ్వాలని చెప్పేసి నేను జైరాబాద్ ప్రజల తరఫున మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. కాబట్టి దయచేసి అది ఇస్తే మిగతా ఎక్కడెక్కడైతే నడుస్తలేవో, ఏ గ్రామాలకైతే వాళ్ళు అవసరం ఉన్నాయని చెప్పేసి అర్జీలు పెట్టుకుంటున్నారో ఆ గ్రామాలకు ట్రాన్స్పోర్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ జహీరాబాద్ సంబంధించి బస్సుల విషయం లోపల ఇప్పటికే గౌరవ పార్లమెంట్ సభ్యులు చెప్పారు, శేఖరన్న కూడా చెప్పిండు. నూతన బస్సులు ఆర్డర్ ఇచ్చడం 1500 బస్సులు వస్తూ ఉన్నాయి. బస్సులు వచ్చిన తర్వాత అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో కొత్తగా మహిళలకు ఉచితంగా ఇచ్చిన తర్వాత బస్సుల డిమాండ్ పెరిగింది. దానికి అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేయడానికి వన్ డే రాదు. కాబట్టి ఆ బస్సుల ఏర్పాటుకు సంబంధించి మేము వీలైనంత తొందరలో బస్సులు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు. మా జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ క్యాంప్ ఆఫీసు మా జైరాబాద్ హెడ్ క్వార్టర్ అయిన జైరాబాద్లో మన ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. దానికి మన రవాణా శాఖ బీసీ మాత్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారి కరకమల చేత మరి మా ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషం ఉంది. ఎందుకంటే మేము తెలంగాణ పోరాటంలో పార్లమెంట్లో మా పొన్నమన్న ఆధ్వర్యంలో దానికి తెలంగాణకు పార్లమెంట్ మా సోనియా గాంధీ ఒప్పించలో ఈయన ప్రముఖ పాత్ర పోషించిన మా బలహీన వర్గాల నాయకుడు మా పొన్నం ప్రభాకర్ అన్న ఈరోజు మన జైరాబాద్ రావడం అంటే ఈరోజు గాన్గాపురంలో మరి అక్కడ దేవుని దర్శనం చేసుకొని వస్తా అన్న మా కొంచెం ఈరోజు కూడా ఇక్కడ వచ్చి మా కార్యాలయం కూడా మీరు ప్రాంతం చేయాల్సిందిగా వారికి విన్నవింతే తడుగునే వచ్చి చేసినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు. ఈరోజు వారికి స్వాగతం పలికినందుకు పెద్ద ఎత్తున జైరాబాద్ నియోజకవర్గ సీనియర్ నాయకులకు, మండల కాంగ్రెస్ అధ్యక్షులకు, మరి చాలామంది నాయకులు ఉన్నారు, పేరున వారందరూ కూడా వచ్చి మరి పాల్గొన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పార్లమెంటు ఆఫీస్ ద్వారా మేము మీ పార్లమెంట్ సభ్యునిగా సేవలు అందించడానికి ఇంకా ఈజీగా ఉంటుంది. మీ సమస్యలు ఏమున్నా మరి మా దృష్టికి తెస్తూ ఉంటే సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకెళ్తాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, మంత్రి దృష్టికి తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. అందుకే అందరికీ అందుబాటులో ఉండడానికి కార్యక్రమం ఉంది, ఈ కార్యాలయం ఉంది అని కూడా మనం చెప్తాం.